శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అమావాస్య నుంచి నెలాఖరు వరకు ఆ విషయాన్ని మనం చర్చించుకుందాం. అప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే గోచార రీత్యా కూడా మనకి మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3-4 పదాలు, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం, పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే కనుక కొన్ని విషయాలలో ఆనందం, అద్భుతం, ఆ తర్వాత ఆశ్చర్యం 3 కూడా పొందుతారు. ఆనందం, ఆశ్చర్యం, అద్భుతమైనటువంటి కొంచెము మనకి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారేటటువంటి కాలం ఆసన్నమైంది అమావాస్య తర్వాత అనే విషయాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సంతోషంగా ఈ యొక్క విశేషాలను తెలుసుకుందాం మనం. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి తెలియకుండానే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోతాము. అది ఏ విధంగా తీసుకోవాలి ఏంటంటే 15వ తారీఖున రవి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడుగా, అదేవిధంగా 19వ తారీఖున శుక్రుడు కూడా ధనుర్రాశిలోకి వెళుతున్నాడు. అయితే వీళ్ళ వల్ల మనకి కలిగేటటువంటి ఉపకారాలు ఏమిటి, ఏం జరగబోతోంది, ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒక్కసారి చర్చించుకుందాం. మనకు చూసినట్లయితే కనుక మిథున రాశి వారికి చతుర్థంలో చూస్తే కేతువు, అదే షష్టమంలో శుక్రుడు, సప్తమంలో చూస్తే రవి, కుజ, బుధ, చంద్రులు, ఆ తర్వాత నవమంలో చూస్తే శని భగవానుడు, దశమంలో రాహువు, ఏకాదశంలో గురువు. ఈ విధంగా ఉంది చక్రంలో చూసినట్లయితే మనకి. కానీ గోచార చక్రాన్ని మనం అనుసరిస్తూ మనకి ఎలా ఉండబోతోందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎలా అంటే కొంచెము తొందరపాటు మాటలు కానీ, తొందరపాటుగా వెళ్ళి ఆ పనికి వెళ్తాము, కానీ ఆ పనులు ఆ సమయానికి వాళ్ళు లేకపోవడం వల్ల, జరగకపోవడం వల్ల కూడా కొంచెం చిరాకులు పరాకులతో ఉంటూ ఉంటారు. కానీ అది అంత మంచిది కాదు. మనం ఎలాంటి కోపం వచ్చినా, ఎలాంటి చిరాకు వచ్చినా, ఎలాంటి వాయిదాలు పడినా కూడా స్థితప్రజ్ఞతతో ఎదుర్కొనేటటువంటి సమయం ఆసన్నమైంది, ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి అనే విషయాన్ని ఒక్కసారి నేను తెలియజేస్తున్నాను. మనకు అన్ని విధాలా కూడా నల్లేరు మీద నడకలాగా జరిగిపోతూ వస్తుంది అనుకోండి, ఏముంది, ఇంకేం అవసరం లేదు, నాకేమిటి, నేనే గొప్పవాడిని అంటూ ఉంటాం. కానీ కొంచెం పరిస్థితులు అటు ఇటు కొంచెం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, భగవంతుడా నీవు తప్ప నితప్పరంబెరుగా మన్నింపదగునని భగవంతుడిని శరణు పెడతాం కదా. అయితే మీకు చేయాల్సినటువంటి విషయాల్లో కొన్ని పనుల్లో కొంచెం జాప్యం జరిగితే వచ్చే చికాకుని మీరు అధిగమించండి. మొట్టమొదట దాని నిమిత్తము కూడా ప్రతిరోజు కూడానండి ఇంటా బయట కూడా తగ్గే ఉండండి. బయటకు వెళుతున్నారా, బయట మీ వాళ్ళతో, కొలీగ్స్తో, ఉద్యోగస్తులైతే, అదే వ్యాపారస్తులైతే వాళ్ళ కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులతో, తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్తో, అదేవిధంగా వృత్తుల్లో ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళ సహవృత్తి వాళ్ళతో, ఎవరితోటి కూడా తగవులు పడకండి. బాగా గుర్తుపెట్టుకోండి. వాదన సాధనకు పనికి రాదు. అర్థమైందా? రవి ఉన్నాడు, రవి మారిపోతున్నాడు, కానీ కోపం వస్తూ ఉంటుంది. అదేవిధంగా కుజుడు ఉన్నాడు, 7th హౌస్లో కూర్చునున్నాడు. ఇంట్లో వాళ్ళతోటి కోప్పడతారు, బయట వాళ్ళకు కూడా అరుస్తారు. అరవడం వల్ల మన కింద పనిచేసే వాళ్ళు మానేసే ప్రక్రియ కనపడుతోంది. అందువలన జాగ్రత్తగా ఉండండి. వస్తువులు మరిచిపోతూ ఉండడం కూడా జరగవచ్చు. అందువల్ల జాగ్రత్త. ప్రయాణాల విషయంలో అన్నిటిలోనే కూడా మీరు తగిన జాగ్రత్త తీసుకుని ముందుకు పెడుతూ ఉండండి. కోర్టు వ్యవహారాల్లో కూడా అవతల పార్టీ వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఎవరితో అన్న పెదవి దాటితే పృథ్వీ దాటేస్తుంది కదా. అందువలన కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని విషయాల్లోని వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీరు మాట్లాడకుండా మీ ఇంట్లో వాళ్ళతో, పెద్దవాళ్ళతో మాట్లాడించండి. అప్పుడు తొందరపాటు నిర్ణయం, త్రోటుపాట్లు, లోటుపాట్లు ఏమీ ఉండవండి. ఎందుకంటే కనుక దాని వలన కూడా మనకి ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. శుభకార్యాలు జరుగుతాయి, కానీ మనం కన్నా కూడా మన పెద్దవాళ్ళతో మాట్లాడిస్తే అన్ని విధాల శుభదాయకం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయానికి వచ్చినట్లయితే కనుక ఖర్చులు చేబదుళ్ళు తీసుకోవలసి రావచ్చు. అంటే ఏమిటి, ఖర్చు చూస్తే అధికం, మనకి రావాల్సినవి ఏమో స్టక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈవేళ ఇస్తాడు, రేపిస్తాడని వేసి వాడు తిప్పుతూ ఉంటాడు. బిల్స్ అన్నీనేమో ఇప్పుడు ఏదైనా కాంట్రాక్టర్లు అలాంటి వాళ్ళు అనుకోండి, బిల్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటే అవి రిలీజ్ అవ్వకపోతే కూడా ఇబ్బందే. తర్వాత చూస్తే పండగ పూట మనము మరి ఇంట్లో వాళ్ళని సంతృప్తి చేయాలి,
తర్వాత మన దగ్గర పనిచేసే వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయాలి అంటే ఎక్కడో అక్కడ ఏదో విధంగా తెచ్చుకుని సర్దుబాటు చేసుకోవడం అనేది వ్యాపారస్తులకి, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, ఆఖరికి ఉద్యోగస్తులకు కూడా ఇవన్నీ కూడా కామన్గా జరిగేటటువంటి విషయాలే. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుని తీసుకోండి. కానీ వాడు ఇచ్చేస్తానన్నాడు కదా అని మనం తీసేసుకుంటే తర్వాత మనం కట్టేటప్పుడు చాలా కష్టమైపోతుంది. అందుకని కాస్త ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఖర్చుల్ని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మాటలు తగ్గించి ఇంట్లో కానీ బయట కానీ వాదన చేసుకోకుండా ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహ అంటూ ఉంటారు. అంటే కారణమే కదా, ఏదో కారణం వల్లే కదా ఈ బంధనాలు. వాళ్ళతో వీళ్ళతో కూడా గబక్కన బయట కానీ లోపల కానీ మనం అనేస్తాం చకచక, ఏమిటి మీ వల్ల ఎలా జరిగింది, లేకపోతే ఏమిటంటే నేను వెళ్ళిన పని అయిపోను, అదిగో ఎదురొచ్చావు కదా అన్నారనుకోండి ఇంట్లో వాళ్ళని, వాళ్ళ కోపాలు వస్తాయి కదా. అలాగా మీరు బయట వాళ్ళని కూడా ఏదో విషయంలో నువ్వు సలహా చెప్పావు నాకు జరగలేదన్నారనుకోండి, వాళ్ళు మూతి ముడుస్తారుగా. ఈ విధంగా నడుస్తాయి అన్నమాట. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. లిమిటెడ్ కంపెనీ పెట్టుకోండి. ఆ విధంగా వెళ్ళినట్లయితే ఈ అమావాస్య నుంచి నెలాఖరు వరకు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు సూర్య నమస్కారాలు మానకండి. ఎందుకంటే సూర్య భగవానుడు మళ్ళీ అష్టమంలోకి వెళ్ళబోతున్నాడు కదా. అందుకని సూర్య నమస్కారాలు ఇప్పుడు కూడా కంటిన్యూ చేయండి. వచ్చే నెల కూడా కంటిన్యూ చేయాల్సే ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మీరు ఉండండి. వేళకి తినండి, వేళకి నిద్రపోండి. తర్వాత ఆలోచన బాగుండడానికి ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు వినండి. లక్ష్మీనారాయణని అమావాస్య పూట మీరు చక్కగా పూజిస్తే మీ ఇంట్లో అన్యోన్యత పెరుగుతుంది. లక్ష్మీ హృదయం చదువుకోండి, లక్ష్మీ హృదయాన్ని వినండి. శ్రీ మహాలక్ష్మీదేవిని నారాయణతో కలిసి కొలవండి. చక్కగా నివేదన చేయండి, తీపి పదార్థాలు నివేదన చేయండి లక్ష్మీనారాయణలకి. ఆ రోజు అమావాస్య రోజు ఒక్క పొద్దు ఉండండి. చక్కగా మీ ఇంట్లో సమస్యలన్నీ పోతాయి. ఏమాత్రం వీలైనా వీలు చేసుకుని కూడా ఒక 5గురికి అన్నదానం చేయండి. ఈ నెల తిరుగు లేకుండా మనకి ఏ విధంగానే కూడా అభ్యంతరం లేకుండా ఉండడానికి గాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనుకుంటూ ఉండండి. ప్రతిరోజు శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని ఆ మాటలు అనుకుంటూ వింటూ ఆనందంగా మీరు ఉండాలని మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.